అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో వినపడే టాక్ ఏంటంటే, నన్ను పలానా ఆయన మోసం చేశాడు. నేను ఒక్కోడిని పంపించమంటే ఒక్కోడిని పంపించాడు అనే టాక్ ఎక్కువగా ఉంది. అది ఎవరైనా సరే అమ్ముకునేవాళ్ళు ఫోటోలు తీసేటప్పుడు దాన్ని ఏ రకంగా అందంగా చూపించాలో అంత అందంగా చూపిస్తారు. దాన్ని మీరు చూసి 10,000కో, 15,000కో, 20,000కో కొనేస్తున్నారు. అది మీ దగ్గరికి వచ్చిన తర్వాత అది 18 సైజు ఉంటుంది. మీకు ఆడు వీడియోల్లో ఫోటోల్లో కానీ 22 సైజు చూపిస్తాడు. అటు తోక పైకెత్తి ఇటు తోక పైకెత్తి ఆ కలర్లు పెట్టి ఈ కలర్లు పెట్టి అందంగా దాన్ని ముస్తాబు చేసి ఎవరైనా సరే మీకు నచ్చిందనుకోండి, ఆడు 10,000 చెప్పాడు అనుకోండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఛార్జీ డబ్బులు వచ్చేస్తాయిగా. 10,000 కోసం మీరు ట్రాన్స్పోర్ట్ అడిగి ఆ 1000 రూపాయలు మిగిల్చుకోవడం కోసం ట్రాన్స్పోర్ట్ అడిగితే ఆడు ఇలాగే పంపిస్తాడు. దాన్ని మీరు మోసం అనుకుంటున్నారు. అవునా కదా? మీరు వెళ్ళి ఒక ఫామ్కి మీరు కోడిని కొనాలనుకున్నప్పుడు ఒక ఫామ్కి మీకు నచ్చిన చోటకి వెళ్ళి ఆ పుంజుని చూసి కొనుక్కుంటే అది అందంగా ఉంటుంది. అప్పుడు ఆడు మోసం చేసేది లేదు, అవకాశం ఉండదు మోసం చేయడానికి. మీరు ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అన్నారో మీరు కంపల్సరీగా మోసపోవాల్సిందే. మోసం చేస్తాడు కూడా. ట్రాన్స్పోర్ట్ అంటేనే పచ్చి మోసం. అందరూ జెన్యున్గా ఉండరు, ఎవరో కొంతమంది ఉంటారు. అదే మీరు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి కోళ్ళు చూసి కొనుక్కున్నారనుకోండి, రెండోసారి ట్రాన్స్పోర్ట్ మీకు కరెక్ట్గా పంపిస్తాడు. మీరు అడిగిన కోడిని పంపిస్తాడు. ఎందుకనంటే మీరు డైరెక్ట్గా ఆయన ఫామ్కి వెళ్ళారు, కోళ్ళు చూశారు, తేడా రానివ్వడు. కానీ ఇప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళ నోటి మాట వినేది నేను ట్రాన్స్పోర్ట్ ఉందా, ట్రాన్స్పోర్ట్లో కంపల్సరీగా మోసం చేస్తారు, కంపల్సరీగా మోసం చేస్తారు. మీరు కోడిని కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళండి, వెళ్ళి చూసుకోండి, కోడిని కొనుక్కోండి. ఇప్పుడు 10,000 పెట్టేటప్పుడు ఒక 1000 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వెళ్తే పెద్ద విశేషమేం కాదుగా. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీడియోలు చూసి ఫోటోలు చూసి నాలాంటి వాళ్ళు చాలామంది పెడతారు. దాన్ని అందంగా చూపించడానికి అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, తోక పైకి ఎత్తుతాడు, తోక కూడా పైకి ఎత్తి చూపిస్తాం. ఇవన్నీ చూసి మీరు మోసపోవద్దు. అది మోసం అంటే అదే, మీరే మోసం చేయడానికి వాడికి అవకాశం ఇస్తున్నారు. మీ ట్రాన్స్పోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అడగొద్దు ఎవరిని కూడా. మీకు ఇప్పుడు నేనే పెట్టాను అనుకోండి ఒక వీడియో, డైరెక్ట్గా రండి, చూడండి, కొనుక్కోండి, అలా ఉండాలి. అంతేగాని నాకు ట్రాన్స్పోర్ట్ పంపించండి అంటే మీకు కంపల్సరీగా మోసపోతారు. మీకు 5,000 చేసే కొన్ని 10,000 దొబ్బుతారు. ఎప్పుడైనా సరే మీరు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీరు ట్రాన్స్పోర్ట్లో కొనొద్దు. చక్కగా వెళ్ళి మీరు కొనాలనుకున్నప్పుడు చూసి కొనుక్కోండి.